బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడంతో ఎంఓయూ కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు సృష్టించబోతోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడంతో ఎంఓయూ కుదరనుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మీదే ప్రధాన దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ రోజు చారిత్రాత్మకంగా గూగుల్ ఏఐ హబ్ కి ఢిల్లీలో అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకోనుంది. చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, లోకేష్ నిరంతర కృషితో అతిపెద్ద విదేశీ పెట్టుబడిని అయితే ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాగలుగుతున్నారు. రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు 1.88 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆలోచనతో ఈ రోజు ఎంఓయూ అనేది చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్ట్ గా కూడా దీన్ని ఇప్పటికే టీడీపీ నాయకులు ఇది ఏపీ చరిత్రలోనే మరిదాలుగా నిలబోతుందని కూడా చెప్తా ఉన్నారు. భారత ఏఐ శక్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో తొలి కృత్రిమ ఏఐ కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతోటి విశాఖపట్నంలో 10 బిలియన్ అమెరికా డాలర్లు అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 87,250 కోట్లతోటి 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ అయితే ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో కేంద్ర మంత్రులు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అశ్విని వైష్ణవ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో, అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు ఎంఓయూ మీద ఒప్పందం చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు, అదేవిధంగా టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గతంలోనే అమెరికా పర్యటనలో ఏదైతే శాన్ ఫ్రాన్సిస్కోలో అక్టోబర్ 31 లాస్ట్ ఇయర్ పర్యటన చేస్తున్నారో ఆ టైంలోనే గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కొరియన్ తో జరిపినటువంటి చర్చల్లో ఈ ప్రాజెక్ట్ ని ప్రతిపాదించడం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలను, ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా వాళ్ళకి వివరించేసి ఏఐ ఎకో సిస్టమ్ ని ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలను కూడా వాళ్ళతోటి లోకేష్ చర్చించారు. తర్వాత కూడా వాళ్ళతోటి కంటిన్యూ ఫాలోఅప్ లో ఉండేసి ఆ ప్రతినిధులతోటి పలు దఫాలుగా జరిపినటువంటి చర్చలు సఫలమయ్యి ఈ రోజు భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి. గూగుల్ అనేది అతి పెద్ద ఫోరం కాబట్టి దీని ద్వారా మరికొన్ని అవకాశాలు వచ్చేందుకు కూడా అవకాశం ఉందంటూ కూడా ఈ రోజు టీడీపీ నేతలు చెప్పుకుంటా ఉన్నారు. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి ఏఐ సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతుందంటూ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా చెప్తా ఉన్నారు. 2020 నుంచి 2030 వరకు సుమారు 4 సంవత్సరాల పాటు 10 బిలియన్ డాలర్ల వరకు కూడా పెట్టుబడి పెట్టినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఇది ఆసియా ఖండంలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుల్లో కూడా ఒకటిగా నిలుస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా యువతకు వస్తాయని కూడా చెప్తా ఉన్నారు. గూగుల్ చేపట్టే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి ఏఐ వ్యవస్థను అమలు చేసి భారతదేశంలోనే ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త ఏఐ హబ్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, అదేవిధంగా సైబర్ అప్టెక్ నెట్వర్క్ ను ఒకే చోట సమన్వయపరిచి విశాఖపట్నానికి భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా ఈ గూగుల్ నిలబోతుందని
ఇటు లోకేష్ చెప్తా ఉన్నారు. దగ్గరగా సంవత్సరానికి 10,518 కోట్ల జిఎస్డిపి వాటాతో పాటు సుమారు 1,88,220 ఉద్యోగాలు సృష్టిస్తున్నట్టు కూడా ఇటు టీడీపీ నేతలు లోకేష్ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఎంఓయూ తోటి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.